నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం మహాపురుషులకు, పుణ్యమూర్తులకు, యోగులకు పుట్టినిల్లు. ఓ తుకారాం, సమర్థ రామదాసు, దత్తాత్రేయ, షిరిడీ సాయి, సత్యసాయి ఇలా ఎందరో మహనీయులు ఈ గడ్డపై అవతరించి తమ ఆచరణతో, సందేశాలతో సద్గురువులుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ మహనీయుల జీవిత చరిత్రలు యుగయుగాలకు అనుసరణీయాలు. తమ తపోశక్తితో, శక్తిపాతంతో కోట్లాది మంది భక్తులను పునీతం చేశారు. ఆ మహానుభావుల్లో అత్యంత జనబాహుళ్యంతో సాక్షాత్తు ఆ పరమశివుని అంశగా పూజలందుకుంటున్న గోదావరి కనిలో అలరారుతున్న శ్రీ షిరిడీ సాయిబాబా దివ్యక్షేత్రాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నిర్మలంగా, నిశ్చలంగా, సదా సచ్చిత్ ఆనందాలతో భాసిల్లే యోగిశ్రీ షిరిడీ సాయిబాబా కోటానుకోట్ల భక్తుల హృదయాలను పులకింపచేస్తూ, వారి ఐహిక పారమార్థిక కోరికలను నెరవేరుస్తూ నిరంతర యోగముద్రలో సచ్చిదానంద స్వరూపంలో దర్శనమిస్తాడు సాయిబాబా. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇక్కడి సాయిబాబా భక్తులు చేసిన సంకల్పమే ఈ సాయిబాబా దేవాలయం. తొలుత నిలువెత్తు బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య అభిషేక, అర్చన, ఆరతులు నిర్వహించేవారు. ఈ భారీ బాబా విగ్రహం ఎన్నో వసంతాలుగా అర్చనలు అందుకున్నారు. ఆ తరువాతి కాలంలో మరో పాలరాతి మూర్తిని ప్రతిష్ఠించారు. ఇక్కడ బాబావారికి ప్రతినిత్యం ఉదయం 6:30 అభిషేక అలంకారాలు నిర్వహిస్తారు. జననము నీవే, మరణము నీవే, జననము నీవే, మరణము నీవే, జనన మరణ చక్రము నీవే. గోదావరి ఖనిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో హారతులు, అలంకారాలు చేసి ఇక్కడి భక్తులు ఆనంద పారవస్యాన్ని పొందుతారు. శ్రీ సాయిబాబా గారి మధ్యాహ్న హారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. నీటితో దీపాలు వెలిగించినావయ మా చీకటి తొలగించగా, జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. గోదావరి ఖనిలో సాయి సన్నిధిలో తమ సుస్వరాల కీర్తనలో, పాటలతో బాబావారిని స్తుతిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని, విడిచినా నీవని,
మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 సాయిరాం. ఈ దేవాలయం పెట్టి మొట్టమొదట భూమి పూజ 8/12/1993 నాడు చేశారు. బాబాగారిని వచ్చి దర్శనం చేసుకున్న 9 రోజులు బాబాగారికి సమర్పించుకొని 9వ రోజున వారి కోరిక నెరవేరి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అట్లానే మన దేవాలయంలో దునిగూడ ఏర్పాటు చేశాం. దునిగూడ నిత్యాగ్నిహోత్రం ప్రతి రోజు వెలుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయంలో విశేష అభిషేకాలు జరుగుతాయి. మంగళవారాల్లో శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆకుపూజలు జరుపుతారు. మరికొన్ని విశేషాలున్న ఆ ఉపాలయాల వైభవాన్ని చూద్దాం. ఉత్తర ఈశాన్యంలో అందాలొలికే శివాలయం ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంది. నిత్యాభిషేకాలే కాకుండా సోమవారాల్లో పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. వాయవ్య భాగాన శ్రీ అభయాంజనేయ స్వామి సదా మీకు అండగా ఉన్నానంటూ వరదహస్తంతో భక్తులను దీవిస్తుంటాడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 జయ. గోదావరి ఖనిలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ దేవాలయాలను దర్శించి పూజలు జరుపుతారు. పిల్లలు లేనివారు నాగదేవతను పూజిస్తారు. సౌభాగ్యము ఐశ్వర్యం కోరుకునే భక్తులు వైభవలక్ష్మిని కొలుస్తారు. శ్రీ వైభవలక్ష్మి అమ్మవారి ఆలయం మనోహరంగా కనిపిస్తుంది. ఈ వైభవలక్ష్మి అమ్మవారికి మహిళలు లలితా సహస్రనామాలు అలంకారాలు విశేషంగా జరుపుతారు. ఈ వైభవలక్ష్మి దేవాలయం తెలంగాణ ప్రాంతం మొత్తంలోకి ఇక్కడ ఒక్క దేవాలయమే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఉంది, మహారాష్ట్రలో ఉన్నది. దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ వైభవలక్ష్మి 3 గుళ్లలో ఇక్కడ మన దాంట్లో ఉండడం చాలా విశేషం. మద్భక్త యత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అన్నట్టు కలియుగంలో నామజపం చేసినంత మాత్రాన సకల పాపాలు పోయి అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. నేను మటుకు వైభవలక్ష్మిగా నన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరికీ వాళ్ళ అభిష్టం వరకు ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అన్నిటికీ ఇస్తానని చెప్పేసి ఆవిడ అందరికీ ప్రజలందరికీ వరం ఇవ్వడం జరిగింది. పడమర దిక్కున కోరిన వెంటనే వరాలనిచ్చే తల్లి నాగదేవత దర్శనమిస్తుంది. నాగదోషాలు ఉన్నవారు, సంతానం కోరుకునేవారు ఈ అమ్మను అర్చించి పూజిస్తారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గోదావరి ఖని షిరిడీ సాయిబాబా దేవాలయం ఎంతో విశాల ప్రాంగణంలో ప్రధాన దేవాలయం ఉపాలయాలతో నిరంతరం కళకళలాడుతూ భక్తుల కోరికలు తీర్చడం వలన ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ తూర్పుముఖంగా ఆసీనులై ఉన్న బాబావారు అందమైన ఉద్యానవనానికి నీరు పోస్తున్నట్లుగా కనిపిస్తున్న నిలువెత్తు రూపంలో ఉన్న సాయినాథులు, మంచి పూల మొక్కలతో నిండిన ఉద్యానవనం, అలాగే మండపంలో పాలరాతి మూర్తిని దర్శించుకోవచ్చు భక్తులు. శ్రీ బాబావారికి ముందు భాగంలో త్రిమూర్తి స్వరూపంగా మేడి చెట్టు, ఆ చెట్టు క్రింద జ్ఞానమూర్తి, త్రిమూర్తి స్వరూపులు శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కరించిన భక్తులు కొన్ని అడుగులు దక్షిణానికి నడిస్తే నిరంతరం పాపాలను కోర్కెలను దహించే బాబావారి ధుని ప్రజ్వరిల్లుతూ దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు వారి దోషాలను అగ్నికి కొబ్బరికాయ సాంబ్రాణిల రూపంలో దహించి బాబావారికి ప్రదక్షిణలు చేస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగనవోయి సాయిరాం. సుందర దృశ్యాలతో చిరుదరహాసంతో బాబావారు ద్వారకామాయి చేరిన వారి మనోవ్యాకులతలు తొలగించి ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించి ఆధ్యాత్మికంగా మానవుని పరమాత్మతో సన్నిధానం కావించే విధంగా ఇక్కడి ద్వారకామాయి ధ్యాన మందిరంలో భక్తులు ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోతారు.
విశాల ప్రాంగణంలో భక్తులను ఆదుకొనుటకు, కోరిన కోర్కెలు తీర్చుటకు బాబావారు ఇక్కడ వేంచేసి ఉంటారు. మానవ రూపాన మనుషుల మధ్య మసలిన మహిమాన్వితుడు సాయి చరణారవిందాలను, ఆ సాధు పుంగవుని దివ్య రూపాన్ని ఈ ఆలయంలో దర్శించుకున్నాం. గోదావరి ఖనిలో కొలువై ఉన్న సిరిడి సాయిబాబా దేవాలయ విశేషాలు చూశాం. మరో దివ్యక్షేత్రంతో మళ్లీ మీ ముందుకొస్తుంది తీర్థయాత్ర.